సో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాం అనమాట. సో, నేను చెప్పాను కదా, మనం రాబోయే రోజుల్లో సబ్జెక్ట్స్లోకి ఎంటర్ అవుతామని. సో, ఇప్పుడు మనం వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ మనకు తెలిసిందే. మనకి యాక్చువల్ సబ్జెక్ట్స్ ఏమంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జియోగ్రఫీ. మెయిన్ ఈ ఫోర్ అని చెప్పాను నేను. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్ ఇలా చెప్పాను. ఇప్పుడు మనం మాట్లాడబోయేది డిజాస్టర్. ఎందుకు బ్రో ఈ టాపిక్ గురించి మనం ఫస్ట్ తీసుకుంటాం? ఫస్ట్ పాలిటీ పోవచ్చు కదా, లేదా హిస్టరీ పోవచ్చు కదా, ఈ సబ్జెక్ట్ కూడా ఇంటర్ అంటే ఇంపార్టెంట్ అన్నారు కదా అంటే ఇది కొంచెం చిన్న సబ్జెక్ట్ గైస్. సో మనకంటూ మోటివేషన్ రావడానికి అంటే నేను వచ్చేసి ఫస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో పాలిటీ ఇవన్నీ అయితే నేను ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాను. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సో హిస్టరీ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నేను మీకు చెప్తాను. దీని తర్వాత మీకు నేను హిస్టరీలో తీసుకుపోతాను అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కువ టైం పట్టదు గైస్. సో మేబీ 10 days, విత్ ఇన్ 10 days లో డిజాస్టర్ మేనేజ్ ఒక్కొక్కటిగా మనం వచ్చేసి ఒక్కొక్క డిజాస్టర్ గురించి మనం ఇన్ డెప్త్ తీసుకొని పోతాం. ఓకే. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోతాం. ఓకే. ఓకే గైస్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతాం అన్నమాట. మనకు తెలుసు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్. జిఎస్ పేపర్ 3లో వస్తుంది అనమాట. ఇది వచ్చేది మెయిన్స్ ఓరియంటెడ్ పేపర్ నేను చెప్తాను ఇప్పుడు. మెయిన్స్ ఓరియంటెడ్ పేపర్ ఇది. సో మెయిన్స్ ఓరియంటెడ్ పేపర్ అన్నమాట ఇది. పేపర్ దేంట్లో వస్తుంది అంటే జిఎస్ త్రీలో ఈ పేపర్ అనేది ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఇప్పుడు మనకు డిజాస్టర్. సో మనకు తెలిసిందే, మనకు డిజాస్టర్లో వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఉంటాయి గైస్. లైక్ డిజాస్టర్ అంటే మనకు తెలుసు. డిజాస్టర్ అంటే ఏం లేదు గైస్. డిజాస్టర్ కాజ్ బై హ్యూమెన్స్. అంటే డిజాస్టర్ అనేది మన హ్యూమెన్స్ ద్వారా కానీ, న్యాచురల్ కానీ, అంటే న్యాచురల్ ప్రొసెసర్ కానీ, అంటే ఎన్వైరన్మెంట్ అంటే ప్రకృతి విధంగా కానీ అలా జరగబోయేదాన్ని మనం డిజాస్టర్ అంటాం అనమాట. సో డిజాస్టర్లో చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ మనం చూసుకుంటే ఎర్త్ క్వేక్ కానీ, ఓకే, ఎర్త్ క్వేక్ ఉంది, సైక్లోన్, ట్రాపికల్ సైక్లోన్ అంటాం, సైక్లోన్స్, అండ్ దెన్ సైక్లోన్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ అంటే ఇవన్నీ వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్స్. సో న్యాచురల్ గా జరిగేది ఇవన్నీ, మ్యాన్ మేడ్ కాదు. మ్యాన్ మేడ్ వచ్చేసరికి మనకు చాలా ఉన్నాయి. ఇంకా మ్యాన్ మేడ్ వచ్చేసరికి లైక్ ఫైర్ యాక్సిడెంట్స్, ఉన్నాయి. లైక్ అండ్ దెన్ ట్రాజడీ ఉన్న భోపాల్ ట్రాజడీ మనం చూసుకుంటాం. అంటే మైనింగ్స్ ఏదంటే ఏంటి, మైనింగ్ ఇండస్ట్రీస్ లో కానీ, అలాగే ఇండస్ట్రీస్ లో కానీ, ఇవన్నీ వచ్చేసి మ్యాన్ మేడ్ గైస్. ఇవన్నీ వచ్చేసి మ్యాన్ మేడ్ ఇదంతా వచ్చేసి న్యాచురల్ అనమాట. ఎర్త్క్వేక్ కానీ, సైక్లోన్స్ కానీ, అండ్ ల్యాండ్ స్లైడ్స్ కానీ, ఇలాంటివన్నీ వచ్చేసి మ్యాన్ మేడ్. ఇది కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేది మనం వచ్చేసి రెండు రకాలు చూడొచ్చు guys. ఒకటి న్యాచురల్ గా జరుగుతుంది, అలాగే వచ్చేసి మ్యాన్ మేడ్ అంటే మనం ద్వారా మనం కూడా క్రియేట్ చేయొచ్చు మ్యాన్ మేడ్. దీన్ని రెండు రకాలు చూడొచ్చు. సో ఇలా మనం వచ్చేసి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి యాక్చువల్ అసలు డిజాస్టర్ అంటే ఏంటి, అసలు డిజాస్టర్ అంటే ఏమిటి? డిజాస్టర్ అంటే ఏం లేదా guys. డిజాస్టర్ అనేది ఒక చిన్న డెఫినేషన్ ఉంది. చేసే డ్యామేజ్ అంటే ఏదైనా సరే మనం చేసే డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాజ్డ్ బై హ్యూమెన్స్ ఆర్ నేచర్ అన్నమాట. ఇలా డ్యామేజ్ అనేది ఒకటి హ్యూమెన్స్ ద్వారా కానీ, నేచర్ ద్వారా కానీ మన ఎన్వైరన్మెంట్ కు డ్యామేజ్ జరిగింది అనుకుంటే అది దాన్ని డిజాస్టర్ అంటాం గైస్. ఓకే. డిజాస్టర్ అన్నమాట. సో మనం చూసుకుంటే డిజాస్టర్ కి ఒక డెఫినేషన్ అంటూ ఏం లేదన్నా అంటే ఉంది గైస్. డిజాస్టర్ కి ఒక డెఫినేషన్ అంటూ ఏం లేదా అంటే ఉంది. మనం చూసుకుంటే అకార్డింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం డిజాస్టర్ కి ఒక డెఫినేషన్ అంటూ ఇచ్చారు. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఇది ఈ 2005 ఏ ఇయర్ లో వచ్చింది ఈ యాక్ట్ అనేది మీరు చూసుకోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం వచ్చేసి మనం చూసుకుంటే ఏ క్యాటగ్రాఫికల్ ఏ క్యాటగ్రాఫికల్ మిస్హాప్, క్లామిటీ ఆర్
grave occurrence, grave occurrence in any area, in any area, arising from natural, arising from natural or man-made. Okay, and leads to, చూసుకుంటే మనం వచ్చేసి and leads to damage, damage of property, damage of property, resources, human life, human loss, human life loss కావడం కానీ, environment loss అవ్వడం కానీ, ఎక్సెట్రా. దీన్ని మనం చూసుకుంటే డిజాస్టర్ యొక్క డెఫినేషన్ కాదు. దీని ప్రకారం అంటే అకార్డింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం. ఓకే, ఈరోజు కొంచెం స్లో చెప్తున్నాను ఎందుకంటే ఓకే 1.5x కానీ 1.75x కానీ మీరు పెట్టుకోవచ్చు వీడియో స్పీడ్ని. కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, నేను త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్ గైస్. అంటే ఒక చిన్న సబ్జెక్ట్. అంటే మనం ఒకవేళ మీరు ఐపీఎస్ ఐఏఎస్ కుర్చీలో కూర్చుంటే మీ డిస్టిక్ మీకంటూ ఒక డిస్టిక్ ఇస్తారు కదా గైస్, అలకేట్ చేస్తారు. మీకంటూ ఒక క్యాడర్ అని జోన్ అలకేట్ చేస్తారు. దాంట్లో ఒకవేళ ఏదైనా డిజాస్టర్ అక్క అయితే మీరు వచ్చేసి ఏ రకంగా డీల్ చేయగలరు అని నేర్పించడమే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏ డిజాస్టర్ అయినా సరే, అది మ్యాన్ మేడ్ కావచ్చు, న్యాచురల్ కావచ్చు, ఆర్టిఫిషియల్ కావచ్చు, ఎలాగైనా సరే మీరు దాన్ని డీల్ చేయగలగాలి. అదనమాట గైస్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే డిజాస్టర్ చూసాం. డిజాస్టర్ యొక్క రిజల్ట్స్ చూడొచ్చు గైస్. అంటే డిజాస్టర్ కంటూ రిజల్ట్స్ ఉంటాయి కదండి. డిజాస్టర్ కి ఒక డిజాస్టర్ అక్కరైందంటే దీనివల్ల మనకు వచ్చేది ఏంటంటే ఒకటి హజార్డ్, అంటే హజార్డ్ అక్కర్ అవుతుంది. హజార్డ్ నెక్స్ట్ అలాగే చూసుకుంటే హజార్డ్ అండ్ దెన్ వల్నరబిలిటీ. ఎన్ని నేను మీకు చెప్తాను. అంటే ఏంటి వల్నరబుల్ అంటే ఏంటి, హజార్డ్ అంటే ఏంటి, అండ్ ఛాన్సెస్ ఆఫ్ రిస్క్, ఛాన్సెస్ ఆఫ్ రిస్క్. అండ్ దెన్ మనం చూసుకుంటే ఇన్సఫిషియంట్ కెపాసిటీ కూడా చెప్పచ్చు. ఇన్సఫిషియంట్ కెపాసిటీ. అసలు ఇవన్నీ ఏంటంటే ఒక డిజాస్టర్, మనకంటూ ఒక డిజాస్టర్ అంటే ఒక డిజాస్టర్ అటాక్ చేసే ప్లేస్ హజార్డ్, వల్నరబిలిటీకి అలాగే ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ పెరుగుతుంది, ఇన్సఫిషియంట్ కెపాసిటీ బేర్ చేయడం, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఎన్ని రిజల్ట్స్. ఇప్పుడు మనం చూసుకుంటే హజార్డ్ అంటే ఏంటి. ఇప్పుడు హజార్డ్ అంటే ఏంటంటే ఏం లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే రిస్క్ కండిషన్ ఈవెంట్ దట్ థ్రెటన్స్ ఆర్ హ్యాస్ ది పొటెన్షియల్ టు కాజ్ ఇంజురీ ఆఫ్ లైఫ్. ఒక హజార్డ్ అంటే ఏం లేదు, మనకు జరగబోయే ఏదైనా ఒక ఈవెంట్, రిస్కీ ఈవెంట్. ఏంటంటే రిస్కీ ఈవెంట్ ఇది ఏం చేస్తుందంటే దీనికి పొటెన్షియల్ ఉంటుంది. అంటే పొటెన్షియల్ అంటే కలగజేయ శక్తి. ఈ ఈవెంట్కి కలగజేయ శక్తి ఏం కలగజేయచ్చు అంటే హ్యూమన్ లాస్ కానీ, హ్యూమన్ లాస్ ఆ ప్రాపర్టీ లాస్. మనం పైన మాట్లాడింది ప్రాపర్టీ లాస్ అలా అనమాట. దీనికి రిస్క్ ఈవెంట్ ఈ హజార్డ్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హజార్డ్స్ లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. హజార్డ్ అనుకుంటే మనం వచ్చేసి హజార్డ్ లో కూడా మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి. లైక్ మనం చూసుకుంటే న్యాచురల్ హజార్డ్ ఉంది, న్యాచురల్ హజార్డ్. అండ్ నెక్స్ట్ క్వాసీ న్యాచురల్ హజార్డ్. అండ్ థర్డ్ చూసుకుంటే మనం వచ్చేసి మ్యాన్ మేడ్ హజార్డ్. ఈ మూడు ఉన్నాయి అనమాట. లైక్ మ్యాన్ మేడ్, క్వాసీ న్యాచురల్ అండ్ దెన్ న్యాచురల్ హజార్డ్. 3 టైప్స్ ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి. హజార్డ్స్ కూడా అసలు హజార్డ్ అంటే ఏంటి మనం చూసాం. హజార్డ్ అంటే ఏం లేదు, ఒక ఈవెంట్ జరగడం. అంటే ఏదైనా ఒక రిస్కీ ఈవెంట్ జరగడం. ఆ రిస్కీ ఈవెంట్ ఆ ఈవెంట్ యొక్క శక్తి ఏంటంటే మా హ్యూమన్ లాస్ కానీ, హ్యూమన్ లాస్ ప్రొవైడ్ చేయడం కానీ, ప్రాపర్టీ లాస్, ఎన్వైరన్మెంట్ లాస్ జరగడం కానీ జరిగితే దాన్ని హజార్డ్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు హజార్డ్స్ లో కూడా 3 టైప్స్ చూసాం మనం వచ్చేసి.
ఒకటి న్యాచురల్ హజార్డ్ అండ్ దెన్ క్వాసీ హజార్డ్ అండ్ మ్యాన్ మేడ్ హజార్డ్. 3 టైప్స్ ఆఫ్ హజార్డ్ చూసాం మనం వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి న్యాచురల్ హజార్డ్ అంటే ఏంటి అని చూస్తాం. ఓకే. న్యాచురల్ హజార్డ్ అంటే ఏం లేదు. మనం చూసుకుంటే అక్కర్స్ న్యాచురల్లీ, అంటే ఇదేంటంటే అక్కర్స్ న్యాచురల్ గా అక్కర్ అవుతుంది. అంటే మన ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే ప్రకృతి ద్వారా అవుతుంది. లైక్ మనం చూసుకుంటే దీన్ని చూసుకుంటే ఎర్త్ క్వేక్ కావచ్చు. ఎర్త్ క్వేక్, ఎర్త్ క్వేక్ అండ్ దెన్ చూసుకుంటే మనం వచ్చేసి సైక్లోన్స్. కొన్ని సైక్లోన్స్ కూడా మన చేతుల్లో ఉండవు, హ్యూమన్స్ చేయలేవు. అండ్ న్యాచురల్ అక్కర్ ఇవన్నీ వచ్చేసి న్యాచురల్ హజార్డ్స్ కిందకి వస్తాయి. అలాగే క్వాసీ హజార్డ్ చూసుకుంటే మనం వచ్చేసి అది వచ్చేసి బై ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ గైస్. అంటే ఇది ఎలా అక్కర్ అవుతుందంటే బై ప్రోడక్ట్ విచ్ కాజ్డ్ బై బై ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్, ఎస్పెషల్ స్పెషల్ గా మనం చూసుకుంటే వచ్చేసి రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ డ్యామేజ్ చేస్తుంది. న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా అలా అనమాట, హ్యూమన్ యాక్టివిటీ ద్వారా జరుగుతుంది అనమాట ఇది. హ్యూమన్ యాక్టివిటీస్. ఓకే. అండ్ దెన్ మనం దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు వచ్చేసి ఢిల్లీ ఢిల్లీ యొక్క పొల్యూషన్ చూసుకోవచ్చు. అక్కడ ఏముంటుంది, ఏకి ఎయిర్ క్వాలిటీ చూసుకుంటే మనకు వచ్చేసి లెస్ దాన్, సారీ లెస్ దాన్ అని చెప్పలేం, గ్రేటర్ దాన్ ఈజీగా 50 to 100, సమ్టైమ్స్ సమ్టైమ్ మోర్ దాన్ దట్ 300 కూడా ఒక్కో ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఏంటంటే మనం చూసుకుంటే ఢిల్లీ యొక్క పాపులేషన్ ఇది ఏంది, హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా జరిగింది. ఇట్స్ కాల్డ్ బై హ్యూమెన్స్ రైట్. ఇది క్వాసీ హజార్డ్ అంటాం. ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాన్ మేడ్ హజార్డ్ అంటే ఏం లేదు గైస్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏంటి ప్రకృతి కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదండి. అంటే మనం పొల్యూషన్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ పొల్యూషన్ అంటే ఫస్ట్ టైం మనకు వచ్చేసి ఏముంది ఇలా గాల్లో కొన్ని లైక్ వాట్ వీ కెన్ సే మాలిక్యూల్స్ ఉండడం, అలా ఇలా మనం చేసేదాన్ని మళ్ళీ దాంట్లో రియాక్ట్ అవ్వడం, అలా జనరేట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే క్వాసీ న్యాచురల్ అంటే మనం యాక్ట్ చేస్తున్నాం, హ్యూమన్స్ యాక్ట్ చేస్తున్నాం, అలాగే న్యాచురల్ సోర్సెస్, అంటే న్యాచురల్ సోర్సెస్ బట్టి, అంటే ఎయిర్ క్వాలిటీ అదంటే న్యాచురల్గా వస్తాయి. దీన్ని మనం ఏం చేస్తున్నాం, పొల్యూట్ చేస్తున్నాం. ఓకే. ఇది న్యాచురల్ క్వాలిటీ. మ్యాన్ మేడ్ హజార్డ్ అంటే డైరెక్ట్ మనం చేయడం. లైక్ మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ హజార్డ్స్ చూసుకుంటే లైక్ భోపాల్ ట్రాజడీ, భోపాల్ ట్రాజడీ చూస్తాం మనం. భోపాల్ ట్రాజడీ గ్యాస్ చూడొచ్చు మనం. ఇది ఏంటంటే మ్యాన్ మేడ్ హజార్డ్. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి 3 గురించి మాట్లాడాం. సో ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ పోయేది ఓకే, వల్నరబిలిటీ అంటే ఏంటి, మనం ఇందా మాట్లాడాం కదా. వల్నరబిలిటీ, వల్నరబుల్ ఆఫ్ పీపుల్ ఒక వల్నరబుల్ కావాలి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్ఎబిలిటీ, వల్నరబుల్ అంటే ఏం లేదు, ఇన్ఎబిలిటీ టు డీల్ విత్ సిచ్యువేషన్. ఓకే. అంటే ఏం లేదు మనకంటూ, అంటే మనం చూసుకుంటే వల్నరబిలిటీ అంటే ఇన్ఎబిలిటీ టు డీల్ విత్ సిచ్యువేషన్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చాయి అనుకుందాం. ఫ్లడ్స్ వస్తే దీన్ని బేర్ చేయగలుగుతామా లేదా, వల్నరబుల్ కావా, అలా అన్నమాట. ఓకే. దీంట్లో కూడా మనం చూసుకుంటే చాలా ఉన్నాయి అన్నమాట. దీంట్లో కూడా టైప్స్ లైక్ ఫిజికల్ వల్నరబిలిటీ ఉంది. ఫిజికల్ వల్నరబిలిటీ, నెక్స్ట్ సోషల్ ఆర్ ఆర్గనైజనల్ వల్నరబిలిటీ, నెక్స్ట్ యాటిట్యూడినల్ అండ్ మోటివేషనల్ వల్నరబిలిటీ. ఇప్పుడు మనం చూసుకుంటే ఫిజికల్ వల్నరబిలిటీలో ఏమవుతుందంటే పూర్ పీపుల్ ఉంటారు. అంటే పూర్ ఆర్ మోర్ మీన్ వైల్ సమ్, మనం లో పావర్టీ లైన్, అంటే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కింద ఉంటారు కదా చాలా మంది. వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫిజికల్ అట్లీస్ట్ సమ్ రిక్వైర్డ్ రిసోర్సెస్ కూడా ఉండవు వాళ్ళకి. రిక్వైర్డ్ రిసోర్సెస్ కూడా ఉండవు. ఓకే. మనం చూసుకుంటే ఫిజికల్ వల్నరబిలిటీ అంటే ఏం లేదు, జస్ట్ వచ్చేసి పూర్ పీపుల్ అనేది సఫర్ మోర్, సఫర్ మోర్ ఇక్కడైతే. ఎందుకు, వాళ్ళ కాడ కావాల్సిన రిసోర్సెస్ ఉండవు, ఏముండవు. సో వాళ్ళు కొంచెం ఎక్కువ బేర్ చేయలేరు కాబట్టి ఒక చిన్న హజార్డ్ కానీ చిన్న డిజాస్టర్ జరిగినా కూడా వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. దాని ఫిజికల్ ఆర్ మెటీరియల్ వల్నరబిలిటీ కిందకి వచ్చేస్తుంది అది. నెక్స్ట్ సోషల్ ఆర్ ఆర్గనైజేషనల్ వల్నరబిలిటీ ఏం లేదు, పీపుల్ హూ హ్యావ్ బీన్ మార్జినలైజ్డ్ ఇన్ సోషల్ ఎకనామిక్ ఆర్ పొటెన్షియల్
దే ఆర్ వల్నరబుల్ టు డీల్ విత్ దట్ సిచ్యువేషన్. ఓకే. ఎవరైతే ఎకనామికల్గా కానీ పొలిటికల్గా కానీ బాగా స్ట్రాంగ్గా ఉంటారో, అంటే వాళ్ళకాడ ఎకనామీ అంటే మనీ ఎక్కువ ఉండడం, అంటే కొన్ని మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అలాంటి వాళ్ళు వచ్చేసి ఏంటంటే అట్లీస్ట్ కొన్ని చిన్న చిన్న డిజాస్టర్స్ జరుగుతుంటాయి కదా, ఫ్లడ్స్ లాంటివి, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ బేర్ ఇట్. ఓకే. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బేర్ చేస్తారు దాన్ని. ఓకే. ఓకే. దెన్ అలాగే వచ్చేసి మనం చూసుకుంటే యాటిట్యూడ్ మోటివేషన్ వల్ల చూసుకుంటే ది పీపుల్ హూ డు నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దట్ పర్టికులర్ డిజాస్టర్ డ్యూరింగ్ ది డిజాస్టర్ దే కెనాట్ డీల్ ఎఫెక్టివ్లీ విత్ దట్ పర్టికులర్ డిజాస్టర్. ఓకే. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఎవరికైతే కాన్ఫిడెన్స్ లేదో, అంటే ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మనం వచ్చేసి మనలో కాన్ఫిడెన్స్ లేదనుకుంటే వాళ్ళు వచ్చేసి ఆ డిజాస్టర్ చాలా ఎక్కువ సఫర్ అవుతారు. ఓకే. మనలో కాన్ఫిడెన్స్ ఉంది, మనం బయటికి పోగలం అనే బయటికి పడగలం డిజాస్టర్ నుంచి అనే కాన్ఫిడెన్స్ ఉంటే మనకు వాళ్ళు ఏంటంటే ఈజీగా బేర్ చేయగలరు ఆ డిజాస్టర్స్ని. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, అలా వచ్చేసి ఎవరైతే కాన్ఫిడెన్స్ వీళ్ళలో ఉండదో వాళ్ళు వచ్చేసి పర్టికులర్ డిజాస్టర్ని కానీ పర్టికులర్ హజార్డ్ని కానీ వీళ్ళు ఎఫెక్టివ్గా డీల్ చేయలేరు అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే కెపాసిటీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీకు డెఫినేషన్స్ చెప్తున్నా ప్రతి ఒక్క దానికి. దీని తర్వాత మనం ఫ్లోలో పోతాం అనమాట. ఆ ఫ్లో మీకు అర్థం అవ్వాలంటే వల్నరబిలిటీ అంటే ఏంది, ఫిజికల్ వల్నరబిలిటీ అంటే ఏంది, సోషల్ వల్నరబిలిటీ అంటే ఏంది, యాటిట్యూడినల్ అండ్ మోటివేషనల్ వల్నరబిలిటీ అంటే ఏంది, కెపాసిటీ అంటే ఏంది, హజార్డ్ అంటే ఏంది, డిజాస్టర్ అంటే ఏంది, మీకంటూ ఐడియా ఉంటే తర్వాత నేను చెప్పబోయే సెక్షన్స్ అని మీ బుర్రలో ఎన్ని ఉంటే ఫాస్ట్ జెట్ స్పీడ్లో వెళ్ళిపోతాం అనమాట. ఓకే. ఇప్పుడు కెపాసిటీ అంటే లేదు, రిసోర్సెస్ మీన్స్ అండ్ స్ట్రెంగ్స్ విచ్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇవన్నీ చదవడం వల్ల మీకు అర్థం కాదు. ఓకే. నేనే చెప్తాను. అంటే సింపుల్గా చెప్పేద్దాం. కెపాసిటీ అంటే మనం చూస్తే వచ్చేసి మనం వచ్చేసి బేర్ చేయగలం అనమాట. అంటే కెపాసిటీ మనకంటూ కెపాసిటీ ఉంది. పర్టికులర్ డిజాస్టర్ని మనం వచ్చేసి హోల్డ్ అంటే బేర్ చేయడానికి, అంటే టాలరేట్ చేయడానికి. ఓకే. పర్టికులర్ డిజాస్టర్ని ఏ డిజాస్టర్ కానీ మనం టాలరేట్ చేయడం, మనకంటూ కెపాసిటీ మనకు ఉంటే, అంటే కోప్ చేసేయచ్చు, అంటే మనం కోప్ చేయగలం దాన్ని, అంటే మనం వచ్చేసి డీల్ చేయగలం ఆ పర్టికులర్ డిజాస్టర్ని మనం వచ్చేసి బాగా హ్యాండిల్ చేయగలం అనుకోవచ్చు. ఓకే. మన రిసోర్సెస్ని కానీ మన స్ట్రెంగ్స్ కానీ మనం కాపాడుకోవచ్చు. దీన్ని మనకంటూ ఏ కెపాసిటీ, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ ఉన్నాడు, ఇతను ఏం చేస్తాడంటే ఇతని కెపాసిటీ హైలో ఉంటుంది. తన ఎలాంటి పెద్ద డిజాస్టర్ వచ్చినా కూడా తన రిసోర్సెస్ అయ్యి పలుకుబడి వాడి అంతా డబ్బు వాడి అదంతా ఎకానమీ వాడి సేవ్ చేసుకోగలడు. అలాగే మిడిల్ క్లాస్ మ్యాన్ ఉన్నాడు, ఇతను కొంతవరకు ఇతని కెపాసిటీ ఏంటంటే మిడిల్ రేంజ్ ఉంటుంది. అలాగే పూర్ పీపుల్ ఉన్నారు, వీళ్ళ కెపాసిటీ అంతా లో ఉంటుంది, చాలా లో ఉంటుంది, ఇతని హై ఉంటుంది, ఇతని మిడిల్ ఉంటుంది అనమాట. సో దీనికి సఫర్ అయ్యేది ఎవరు, కెపాసిటీ అంటే ఇదనమాట. అంటే ఎవరి కాడ ఎంత స్తోమత ఈ పర్టికులర్ డిజాస్టర్ని డీల్ చేయడం కోసం, అలా అనమాట. ఓకే. ఇప్పుడు మనం కెపాసిటీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి రిస్క్ చూస్తాం అనమాట. ఓకే. పంపిస్తాను. ఓకే. మనం చూసుకుంటే రిస్క్ రిస్క్ అంటే ఏంటి, రిస్క్ వచ్చేసి ఏం లేదు, మనం వచ్చేసి మెజర్ ఆఫ్ లాస్. ఒక డిజాస్టర్ జరిగింది అనుకుంటే ఆ డిజాస్టర్లో లాస్ ఎంత అయిందని మెజర్ చేయడమే రిస్క్ అంట. ఓకే. ఒకవేళ జరిగింది లేకపోతే జరగబోతుంది అనుకుంటే ఆ రిస్క్ని మనం అనలైజ్ చేయాలి. అది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీరు పని ఏంది, ఒక పర్టికులర్ డిజాస్టర్ అంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఫ్లడ్స్ వస్తున్నాయి లేకపోతే ఏదైనా డిజాస్టర్ జరగబోతుందంటే ఆడ ఉండే ఇంపాక్ట్ మీరు తగ్గియాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ డిజాస్టర్స్ ఉంది, న్యాచురల్ డిజాస్టర్స్ మనం ఏం చేయగలం, మనం వచ్చేసి లైక్ మనం న్యాచురల్ డిజాస్టర్ మనం కంట్రోల్ చేయలేము, అంటే మనం ఆపలేము. కాకపోతే ఏంటంటే మనం ఇంపాక్ట్ని తగ్గించచ్చు. ఓకే. అది మనం ఎలా అనేది తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు మనం రిస్క్ తగ్గించచ్చు అనమాట. రిస్క్ ఎలా తగ్గిస్తామంటే మనం ఫస్ట్ వచ్చేసి రిస్క్ని మేనేజ్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే యాజ్ పర్ సెకండ్ ఏఆర్సి ఏఆర్సి చూసుకుంటే మనకంటూ ఒక ఫార్ములా ఉంది. రిస్క్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ హజార్డ్. ఓకే. ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇది వచ్చేసి అండ్ డిగ్రీ ఆఫ్ వల్నరబిలిటీ. చూసారా ఇప్పుడు అర్థమైంది, నేను ముందు అంత డెఫినేషన్ ఎందుకు చెప్పాను మీకు. ఇక్కడ రిస్క్ అంటే ఏందో అర్థమైంది, ఇప్పుడు హజార్డ్ అంటే ఏందో అర్థమైంది, వల్నరబిలిటీ అనేది అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా వేసి మీ పర్టికులర్ డిస్టిక్ లో
ఒకవేళ ఏదైనా హజార్డ్ జరిగింది లేకపోతే ఏదైనా డిజాస్టర్ జరిగింది అనుకుంటే ఈ ఫార్ములా వేసి మీరు వచ్చేసి రిస్క్ అనలైజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. రిస్క్ కి హజార్డ్ కి మధ్య డిఫరెన్స్ లైక్ డిజాస్టర్. ఓకే. డిజాస్టర్ ఇక్కడ డిజాస్టర్ కి అండ్ రిస్క్ సారీ హజార్డ్ హజార్డ్ వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే మేజర్ డిఫరెన్స్ అంటే ఏం లేదు. ఇది ఏమవుతుందంటే అక్కర్స్ సడన్లీ ఇది సడన్ గా అక్కర్ అవుతుంది. ఇది ఎలా అవుతుందంటే ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ causing injury or loss of life or damage property అని కూడా అనుకోవచ్చు. ఓకే. డ్యామేజ్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చు. ఇదేంటంటే సడన్ గా అక్కర్ అవుతుంది. ఇది హజార్డ్ అంటే సడన్ గా లేకుండా స్లోగా అక్కర్ అవడం. ఓకే. ఇది సడన్ డిజాస్టర్ లైక్ ఎర్త్క్వేక్ కానీ ఫ్లడ్స్ అనేది ఏంది మామూలుగా ఓ డిజాస్టర్ కాదు. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది డిజాస్టర్ కిందకి వస్తుంది. అయితే ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. మన ఐఎండి కానీ అలాగే ఏపీఎస్డిఎంఏ కానీ లైక్ పర్టికులర్ స్టేట్ ఉంటే లైక్ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ముందు నుంచే చెప్తారు. పర్టికులర్ అంటే స్లోగా వస్తుంది ఇది. అంటే ఒక చోట అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఇండియా అనుకుంటే ఓకే. ఇక్కడ సైక్లోన్ ఫామ్ అయిందంటే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఉండే కోస్టల్ ఏరియా మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఓకే. ఇక్కడ సైక్లోన్ వచ్చింది. ఇదేంటి స్లో వస్తూ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. కోస్టల్ రీజియన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ అంతా. ఇదేంటి హజార్డ్ ఇది అంటే స్లో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి అదే ఇండియాలో వచ్చేసి ఇదే కోస్టల్ ఏరియాలో లైక్ కిమ్లో నింబస్ ఫ్లడ్స్ ఫామ్ అయ్యాక ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే విత్ ఇన్ 6 అవర్స్ లో లైక్ 8 to 10 mm ఆఫ్ వాటర్ వచ్చినట్టయితే దీన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. ఇలా అయినప్పుడు ఇది సడన్ గా అక్కర్ అవుతుంది అంట. అది ఇదేం డిజాస్టర్ కింద చూడొచ్చు మనం. సడన్ అక్కరెన్స్ దీన్ని డిజాస్టర్ అంటాం. ఓకే. డిజాస్టర్ ని మనం ఏం చేయొచ్చు అంటే సడన్ గా ఎక్కువ దీన్ని మనం కాపాడలేం. అంటే మనం వచ్చేసి లైక్ స్టాప్ చేయడం అనమాట. దీన్ని స్టాప్ చేయలేం. కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద పడే ఇంపాక్ట్ వచ్చేసి మనం తగ్గించచ్చు అనమాట. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీలైతే స్టాప్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంపాక్ట్ అయితే ఎలా తిరిగి మనం తగ్గియాల్సింది తప్పదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్స్ చూస్తాం అనమాట. లైక్ ఓకే క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్స్ చూస్తే మనం వచ్చేసి ఏం లేదు. క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్స్ లో మనకుంటూ 2 టైప్స్ ఉన్నాయి. న్యాచురల్ డిజాస్టర్, సిమిలర్లీ ఆంథ్రోపోజెనికల్ డిజాస్టర్. అంటే ఆంథ్రోపోజెనిక్ అంటే మీరు అనుకుంటే ఓకే లైక్ మ్యాన్ మేడ్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు మనం వచ్చేసి యాడ్ వరకు అయిపోయింది. డిజాస్టర్స్ వరకు అయిపోయింది. న్యాచురల్ డిజాస్టర్ అయిపోయింది. ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం డీటెయిల్ గా ఇన్ డెప్త్ పోతున్నాం అనమాట. ఇప్పటివరకు మీకు డీటెయిల్ వస్తాయి. ఇక్కడ నుంచి వీడియో ఫాస్ట్ పోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఎర్త్క్వేక్ గురించి మాట్లాడతాం. పర్టికులర్ డిజాస్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ గురించి చూడబోతున్నాం అనమాట. ఓకే. దీని మీద మనం ఏం చూడగలుగుతాం అంటే ఫస్ట్ రీజన్ చూస్తాం, ఫినామినాన్. ఓకే. అండ్ దెన్ డిజాస్టర్ని ఎలా మేనేజ్ చేయాలి. ఓకే. ఈ 3 చూస్తాం అనమాట మనం ఇప్పుడు. ఓకే. ఫస్ట్ మనం చూసుకుంటే ఫినామినాన్ చూద్దాం. ఫినామినాన్ చూస్తే ఫస్ట్ ఇది ఏం డిజాస్టర్ అండి? ఇది న్యాచురల్ డిజాస్టర్. ఎర్త్క్వేక్ మనం ఏం పిలుస్తున్నామా కాలేజ్ లేదు కదా. చెప్పలేం మనం టెక్టానిక్ ప్లేట్స్ ద్వారా ఎలా అంటే చెప్తా. అది కూడా డిజాస్టర్ ఎలా కూడా ఇది న్యాచురల్ డిజాస్టర్. ఇది ఏంటంటే అన్ప్రిడిక్టబుల్ అని ప్రిడిక్ట్ చేయలేము ఎవరు కానీ. అంటే ఈ ప్లేస్ లో అవుతుంది డిజాస్టర్. ఓకే. ఇది దేని వల్ల వస్తుందంటే టెక్టానిక్ ప్లేట్స్ క్రాష్ అవ్వడం వల్ల కానీ లైక్ ఒకరి మీద ఒక పైకి పోవడం అంటే లైక్ ఓవర్లాప్ అవ్వడం వల్ల కానీ దాని ద్వారా ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చేసి డ్యామేజ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ గా ఉంటుందండి. ఓకే. ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది డ్యామేజ్ అనేది. ఇది మనం ఫినామినాన్ గురించి చూసాం ఇప్పుడు మనం. ఓకే.
ఇప్పుడు మనం వచ్చేసి డేటా చూద్దాం. పాస్ట్ డేటా చూసుకుంటే మనం వచ్చేసి పాస్ట్ డేటా చూద్దాం ఒకసారి. పాస్ట్ డేటా చూసుకుంటే అబౌట్ 59% మన ఇండియాలో అబౌట్ 59% డేటా. ఈ డేటా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో కోడ్ చేయాలంటే ఇలాంటి డేటా చాలా ఉంటాయి మనకు. ఇండియాలో అబౌట్ 59% వచ్చేసి మొత్తం వచ్చేసి వల్నరబుల్ టు ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ రావడానికి 59% ఛాన్సెస్ ఇండియాలో ఉన్నాయి. 59 ల్యాండ్ మన టెరిటరీ 59% ఇండియా మొత్తం అనుకుంటే మీరు ఇది మొత్తం లైక్ ఇండియా అనుకుంటే మనం వచ్చేసి వేరే రకం ఉంటుంది. ఓకే ఓకే, నో ఇష్యూస్. ఇది మనం వచ్చేసి ఇండియా అనుకుంటే, సారీ కొంచెం ఇండియా వంగిపోయింది అనమాట, నో ఇష్యూస్. ఇండియా అనుకుంటే దీంట్లో మనం 59% ల్యాండ్ వచ్చేసి ఎర్త్క్వేక్ కి వల్నరబుల్ ఉంది, అంటే ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. లైక్ ఇక్కడ చూసుకుంటే మనం హిమాలయన్ రీజియన్స్ కానీ లైక్ మౌంటైన్ రీజియన్స్ చూసుకునే, అలాగే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ చూసుకునే మనం వచ్చేసి ఇదంటే మౌంటైన్ రీజియన్స్. ఓకే, ఈ చుట్టుపక్కల లైక్ అలా అనమాట. నెక్స్ట్ మనం ఇది డేటా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎర్త్ గురించి చూసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి ఎర్త్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎర్త్ అనుకుందాం. లైక్ మన ఎర్త్ ఇది అనుకుంటే మనకు ఫస్ట్ ఏముంటుందండి, క్రస్ట్ ఉంటుంది, అంతే కదండి. ఫస్ట్ క్రస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది మనకు, క్రస్ట్ తర్వాత మనకు వచ్చేసి మ్యాంటల్ ఉంటుంది, మ్యాంటల్ పీస్ అంటాం. ఓకే, మ్యాంటల్ ఉంటుంది. దీని లోపల మనకు వచ్చేసి ఏముంటుందంటే కొంతవరకు లిక్విడ్ ఉంటుందండి, లైక్ లిక్విడ్ ఉంటుంది. దీన్నే మనం వచ్చేసి ఏమని పిలుస్తామంటే ఆస్ట్రోనోస్పియర్ అంటాం. ఓకే, ఆస్ట్రోనోస్పియర్ అంటాం. దీని తర్వాత కోర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క పర్టికులర్ ఈ ఆస్ట్రోనోస్పియర్ ఉండే వచ్చేసి ఈ లిక్విడ్ లో వచ్చేసి, ఇది లిక్విడ్ అనుకుంటే మనం వచ్చేసి లిక్విడ్ లో ఏమవుతాయంటే టెక్టానిక్ ప్లేట్స్ అనేవి, టెక్టానిక్ ప్లేట్స్ వచ్చేసి ఫ్లోట్ అవుతుంటాయి. ఓకే, టెక్టానిక్ ప్లేట్స్ వచ్చేసి ఫ్లో అవుతుంటాయి, అంటే ఫ్లోట్ అవుతుంటాయి. లిక్విడ్ కదండి, అంటే కొంచెం సెమీ లిక్విడ్ సెమీ సాలిడ్ మాదిరి ఉంటుంది కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోతుంటాయి. అలా వచ్చేసి టూ ప్లేట్స్ పోతా వచ్చేసి క్రాష్ అవ్వడం, అంటే వీటి మధ్య క్లాష్ రావడం కానీ లేకపోతే దగ్గరగా పాస్ అవడం వల్ల ఏమవుతుందంటే అండి ఇక్కడ నుంచి వేవ్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ అంతా వచ్చి వేవ్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడంతా ఏం జనరేట్ అవుతాయి అంటే వేవ్స్ జనరేట్ అవుతాయి. ఓకే, వేవ్స్ జనరేట్ అవుతాయి. ఈ వేవ్స్ ని మనం ఏమని పిలుస్తాం అంటే సీస్మిక్ వేవ్స్ అంటామండి. సీస్మిక్ వేవ్స్ అంటాం. ఓకే, ఈ వేవ్స్ ఇప్పుడు మనం ఇది అర్థం అనుకుందాం. ఎర్త్ అనుకుంటే ఇది ఒక టెక్టానిక్ ప్లేట్ అండ్ దిస్ ఇస్ వన్ టెక్టానిక్ ప్లేట్. వీటి రెండింటి మధ్య వచ్చే జో ఏమంటారు వేవ్స్ ఉంటారు, సీస్మిక్ వేవ్స్ ఉంటాయో ఇవి వచ్చేసి ఈ రెండు క్రాష్ అవడం వల్ల పక్క పక్క పోవడం వల్ల కానీ ఇలా వేవ్స్ అనేది జనరేట్ పైకి వచ్చి ఎర్త్ని ఎప్పుడైతే తాగుతాయో ఎర్త్ క్వేక్ సంభవిస్తుందండి. ఎర్త్ క్వేక్ సంభవిస్తుంది. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓ టెక్టానిక్ ప్లేట్ ఇంకో టెక్టానిక్ ప్లేట్ మధ్య ఇట్లా దూరిపోయి ఇట్లా కిందికి పోవడం వల్ల ఈ యొక్క వేవ్సే వచ్చేసి ఎర్త్ని తాగడం వల్ల ఎర్త్ క్వేక్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఎర్త్ క్వేక్ ఎలా ఫామ్ అవుతుందని చూసామన్నమాట. ప్రొసీజర్ అర్థమైంది కదండి, ఎర్త్ క్వేక్ మీద ప్రొసీజర్ అర్థమైంది మనం. ఈ ప్రొసీజర్ అంటే ఎర్త్ క్వేక్ ఎలా సంభవిస్తుంది అనేసి మనం స్కూల్లో నేర్చుకుని ఉంటాం అనమాట. ఓకే, ఎవరికైతే గుర్తులేదో వాళ్ళ కోసం చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి మ్యాన్ మేడ్ రీజన్స్ చూద్దాం. ఇప్పుడు ఎర్త్ క్వేక్ చూసాం కదా, మ్యాన్ మేడ్ రీజన్స్ ఏంటి? మ్యాన్ మేడ్ రీజన్స్ అంటూ ఏం లేదండి, అంటే హ్యూమన్ రీజన్స్ ఏమవ్వచ్చు, మ్యాన్ మేడ్ రీజన్స్ ఏంటి అని చూసుకుంటే మనం వచ్చేసి ఒకటండి డ్యామ్స్ కట్టడం. డ్యామ్స్ కట్టంటాం కదండి, డ్యామ్స్ కోసం ఏం చేస్తాం మనం వచ్చి డిగ్ చేస్తాం, అంటే తవ్వుతాం. తవ్వకాల వల్ల ఏమవుతుందంటే లైక్ ఇలా ప్లేట్స్ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ మనమే తెప్పియడం కానీ, సీస్మిక్ వేస్ ఎవరైతే ఈడి దాకా వచ్చి ఆగిపోతుంటాయి కదా సీస్మిక్ వేస్ అంతవరకు రావు. అలాంటి మనం డిగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనమే దగ్గరికి పోయినట్టు ఉంటుంది, సీస్మిక్ వేస్ దగ్గరికి పోయి మనమే ఎర్త్క్వేక్ కొని తెచ్చుకోవడం ఇలా అనమాట. సో డ్యామ్స్ అండ్ మైన్స్ కూడా సేమ్ రీజన్ అండి, డిగ్ చేయడమే ఇదే రీజన్ వస్తుంది దీనికి కూడా.
ఓకే. ఇలా మనం వచ్చేసి మ్యాన్ మేడ్ రీజన్స్. అండ్ న్యాచురల్ మనం చూసుకుంటే న్యాచురల్ కాజెస్ చూసుకుంటే మనం వచ్చేసి న్యాచురల్ కాజెస్ అంటే మూవ్‌మెంట్స్ సేమ్ అండి. మూవ్‌మెంట్స్ ఇన్ టెక్టానిక్ ప్లేట్స్. టెక్టానిక్ ప్లేట్స్‌లో మూవ్‌మెంట్స్ రావడం. ఓకే. అలా అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు డేటాలోకి పోదామండి. లైక్ బిస్ ఉంది కదండీ! బిస్. ఓకే. ఓకే. రైట్. రైట్. యాహ్! బిస్ అంటే ఏం లేదండి. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్. వీళ్ళేం చేశారంటే మన ఇండియాలో ఉండేని అంటే ఎర్త్‌క్వేక్ జోన్స్‌ని 5 జోన్స్ అంటే 4 జోన్స్ మేజర్‌గా 4 జోన్స్‌కి విడగొట్టారండి. మేజర్‌లీ 4 జోన్స్. ఓకే. జోన్ 1 అంటాం. జోన్ 1, 2, 3, 4 ఓకే. అండ్ 5 గూడా కొన్ని చోట్ల ఉన్నాయండి. ఓకే. మేజర్‌లీ 4 జోన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే జోన్ 5 కింద ఇప్పుడు మనం ఓకే అండి. కోసం నేను ఇప్పుడన్నా కొంచెం నీట్‌గా డ్రా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకే. అంటే ఇండియా యాప్‌లో తప్పుంటే ఏమనుకోవద్దండి. మీరు అట్లాస్ ముందరేసుకుంటే మీకు అర్థం అవుతుందన్నమాట. ఓకే. యాహ్! యాహ్! ఇట్స్ నైస్ సమ్‌వాట్. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే ఏమైతదంటే అండి, జోన్ 5 ఇప్పుడు మనం వచ్చేసి జోన్ 5 కింద చూసుకుంటే మనం వచ్చేసి మన ఇండియాలో నార్త్ ఇండియా లైక్ నార్త్ ఇండియా ఉంటుంది కదండీ! లైక్ జోన్ 5లో చూసుకుంటే మనం వచ్చేసి అంటే నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే. నార్త్ ఈస్ట్ ఇండియా లైక్ ఈ పార్ట్ అనుకోవచ్చు. ఈ పార్ట్ అనుకుంటా. నార్త్ ఈస్ట్ ఇండియా. దీంతో పాటు బీహార్ ఇక్కడ ఉంటుంది బీహార్. బీహార్, ఉత్తరాఖండ్. ఓకే. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్. ఓకే. ఇది లేదని ఇది శ్రీలంక. ఇక్కడ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఉంటాయి. ఓకే. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఉంటాయి. ఈ ఈ ఏరియా. ఇదంతా వచ్చేసి దేని కింద ఉందంటే అండి జోన్ 5 కింద ఉంటుంది. అంటే ఇదంతా వచ్చేసి మోస్ట్ యాక్టివ్. మోస్ట్ యాక్టివ్ దేనికండి అంటే ఎర్త్‌క్వేక్‌కి. ఎర్త్‌క్వేక్‌కి వచ్చేసి మోస్ట్ యాక్టివ్ అన్నమాట. చాలా డేంజర్ ఇది. దీని తర్వాత మనం చూసుకుంటే జోన్ 2 కొన్ని చూసుకుంటే మనం వచ్చేసి జోన్ 2లో కూడా కొన్ని ఉన్నాయి కదండీ! ఓకే. మనం ముందు వచ్చేసి మాగ్నిట్యూడ్స్ చూసుకుందామండి. జోన్ 2 యొక్క మాగ్నిట్యూడ్ దేని కింద వస్తదంటే అండి 5-6 ఎంఎం స్కేల్. అంటే రీడర్ అండి ఇది. అంటే ఎర్త్‌క్వేక్‌కి సంబంధించాక ఎంత మాగ్నిట్యూడ్‌లో వచ్చిందంటే చూసుకుంటే మనకి జోన్ 2 అంటే 5-6 మాగ్నిట్యూడ్‌లో ఎర్త్‌క్వేక్ వస్తదండి. అలాగే మనం చూసుకుంటే జోన్ 3 చూసుకుంటే వచ్చేసి ఇంటెన్సిటీ వచ్చేసి 7 ఓకే అండి. 7 ఎంఎం ఉంటుంది. అంటే 7 ఎంఎం స్కేల్ అనుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే జోన్ 4 చూసుకుంటే గ్రేటర్ థాన్ 7 అండి. గ్రేటర్ థాన్ 7 ఎంఎం స్కేల్ ఉంటుంది. ఓకే. ఇలా అన్నమాట. లెస్ థాన్ 5 ఉందంటే జోన్ 1 కిందకొస్తదండి. ఓకే. జోన్ 1లో చూసుకుంటే మనకు చాలా ప్లేసులు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసుకుంటే జోన్ 2 చూసుకుంటే మనది ఓకే. జోన్ 3 చూసుకుంటే లైక్ ఈ ఏరియా మొత్తం వచ్చుద్దండి. లైక్ ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియా మొత్తం వచ్చుద్ది. ఓకే. లైక్ ఈ ఏరియా. ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం వచ్చుద్దండి. ఇదంతా అంటే అంతగా ఏం డేంజర్ కావనమాట. ఓకే. జోన్ 3లోకి ఎన్ని వస్తాయన్నమాట. అంటే 7 ఎంఎం అండి. అంటే జోన్ 4తో పోల్చుకుంటే లైక్ జోన్ అంటే తర్వాత డేంజర్ ప్లేస్ అన్నమాట. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకా జోన్ 4 మనకు తెలిసిందే. ఇంకా జోన్ 2 అంటే ఏం లేదండి. లైక్ ఈ ప్లేస్ ఈ మిగిలిన ప్లేస్ ఇది ఉంది కదండీ! ఇలా లైక్ గుజరాత్, రాజస్థాన్ అయే చుట్టుపక్కల. అండ్ దెన్ ఆంధ్రాలో ఈ సిట్యుయేషన్ తమిళనాడు, ఈడ కేరళ ఈ బార్డర్ ఈడంతా వస్తుందండి. ఓకే. అలాగే ఈడుండే ఈ ఏరియా కూడా వస్తుందండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం చూసుకుంటే జోన్ 4లో ఏది రావచ్చనుకుంటే కోల్‌కత్తా అండి. ఏదైతే కోల్‌కత్తా ఉందో అది జోన్ 4 కింద కన్సిడర్ చేశారండి. ఓకే. అలానే మనం చూసుకుంటే జోన్ 4 కింద ఇంకొచ్చేసి ఇక్కడ ఉంటాయండి. లైక్ హిమాలయన్ ఉంటాయి రేంజెస్ లైక్ అలా అనమాట. ఈ సిట్యుయేషన్ అంటే ఈ మౌంటైన్ రేంజెస్ అంతా వచ్చేసి జోన్ 4లో ఉంటుంది. మోస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజర్ కొంచెం. ఓకే. ఇలా అనమాట. ఇది నేను జస్ట్ రఫ్‌గా చేశాననమాట. మీకు ఎగ్జాక్ట్ డేటా నేను ఫైనల్‌లో చూపిస్తాననమాట. ఓకే. ఇన్ డెప్త్ రాను రాను చూపిస్తా.
ఓకే అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఎఫెక్ట్స్ చూద్దామండి. ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి చూసుకుంటే మనం వచ్చేసి ఎఫెక్ట్స్. ఓకే. ఎర్త్‌క్వేక్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే అండి మనకు ఆన్ గ్రౌండ్, గ్రౌండ్ మీద ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ మీద, మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ మీద ఏమేమి ఉంటాయి. ఓకే. మనం చూసుకుంటే వాటర్‌లో ఏమేమి ఉంటాయి. వాటర్‌లో ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయని చూసుకుంటే ఫస్ట్ గ్రౌండ్‌లో చూద్దామండి. ఈడేమవుతుందంటే అండి ఫిషరీస్ వస్తాయండి. లైక్ ఫిషరీస్ అంటే ఇందులో అయితే దరార్ అంటారు. లైక్ క్రాక్స్, లేకపోతే క్రాక్స్ అనుకోండి. క్రాక్స్ రావడం, షేకింగ్ అవ్వడం, బిల్డింగ్ షేక్స్ అవ్వడం అలా అనమాట. అలాగే ఈడ ఏమవుతుందంటే అండి పాపులేషన్ సెటిల్మెంట్ అంటే పాపులేషన్ లాస్ అవ్వచ్చు మనం అనుకుంటే. అంటే పాపులేషన్ లాస్ అవ్వాలి అంటే లైఫ్ లాస్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ గ్రౌండ్. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ కూడా అవ్వచ్చండి. ల్యాండ్ మీద ల్యాండ్ స్లైడ్స్ రావడం జరగచ్చు. అంటే ఇది మౌంటైన్ అనుకుంటే ఈడ ఎర్త్‌క్వేక్ వచ్చిందంటే ఇంకేందండి పరిస్థితి, ఇక్కడ ఉండే మౌంటైన్స్ అంతా వచ్చేసి ఏమవుతుందంటే ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. లైక్ కిందకి వస్తాయన్నమాట. అలా ల్యాండ్ స్లైడ్స్ రావడం మౌంటైన్ ఏరియాస్‌లో. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేసి మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ మీద చూసుకుంటే ఇంకా మనం చూసిన ఏదైనా బిల్డింగ్ ఉందనుకుంటే దీంట్లో క్రాక్స్ రావడం కానీ, ఓకే. అట్ ద సేమ్ టైమ్ స్లైడింగ్ అవ్వడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అనుకుందామండి. హాస్పిటల్ అనుకుంటే అదే మన ఇల్లు అనుకోండి, లైక్ హౌస్ అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఒక క్రాక్స్ వచ్చి అలా అయినా మనం ముందు జాగ్రత్తగా ఒక డేంజర్లో ఉంది కదా మనం పడగొట్టి మనం కట్టుకుంటాం ఒకవేళ ఇంపాక్ట్ ఎక్కువ ఉందంటే. ఒకవేళ హాస్పిటల్స్లో ఏదంటే ఇది మేజర్ ప్రైమరీ ఎసెన్షియల్ ఇష్యూ, ఎసెన్షియల్ అంటే ఇది ఎసెన్షియల్ కాబట్టి దీన్ని పూడ్చి కట్టడం వల్ల ఏమవుతుందండి ఇది మొత్తం వచ్చేసి అంటే చాలా టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇటు డిజాస్టర్ జరిగిందంటే ఫస్ట్ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రైమరీ రిసోర్సెస్ కావాలి, అది హాస్పిటల్ కావాలి. హాస్పిటల్లో ఏదైతే క్లాసెస్ ఉన్నాయో దాని మీద రెట్రో ఫిట్టింగ్ జరుగుతుందండి. రెట్రో ఫిట్టింగ్ చేస్తారు. అంటే ఏం లేదు, ఏడైతే క్రాక్ వచ్చిందో దాన్ని జస్ట్ పూర్తి చేసి అది చేసి అప్పటికి వాటి టెంపరీగా వచ్చేసి చేసి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే. ఆ తర్వాత లాంగ్ వ్యూలో చూసుకుంటే అవి చేంజెస్ చేయడం కానీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ అన్నీ జరుగుతుంది. అలా అనమాట. రెట్రో ఫిట్టింగ్ అనేది యాడ జరుగుతుందండి ప్రైమరీ అంటే ఏదైతే ప్రస్తుతానికి త్వరగా అవసరమో అలా లైక్ హాస్పిటల్స్ అలా అనమాట. ఇది మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ మీద. వాటర్ మీద చూసుకుంటే మనకి ఏమున్నాయండి లైక్ ఫ్లడ్స్ రావడం. ఫ్లడ్స్ కాదు. ఓకే. సునామీ రావడం జరుగుతుందండి. సునామీ మేజర్ ఇష్యూ ఇది. ఇప్పుడు మనం చూసుకుంటే వాటర్ ఉందండి. వాటర్ ఉంది. వాటర్ లోపల ఎర్త్‌క్వేక్ వచ్చిందంటే ఏంది సునామీ వస్తుంది కదండీ. సునామీ వచ్చి మొత్తం తీసుకుపోతుంది. ఓకే. అలా అనమాట. ఓకే. మనం చూసుకుంటే వచ్చేసి ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాహ్! ఇప్పుడు మనం చూస్తుంటే మేనేజ్మెంట్ కాడికి వద్దామండి. మేనేజ్మెంట్ అంటే ఎర్త్‌క్వేక్‌ని ఎలా మేనేజ్ చేయగలం? అంటే మన డిస్ట్రిక్ట్‌లో ఒకవేళ ఎర్త్‌క్వేక్ వచ్చిందనుకుంటే దీన్ని ఎలా మేనేజ్ చేయగలం అని చూసుకుంటే మనకు 6 స్టెప్స్ ఉన్నాయండి. 6 మేజర్ పిల్లర్స్ అని చెప్పొచ్చు మనం వచ్చేసి దీనికి. ఓకే. 6 మేజర్ పిల్లర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏం లేదండి ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ కన్‌స్ట్రక్షన్ అంటే మనం చూసుకుంటే మన స్ట్రక్చర్ ఏదైతే ఉందండి. స్ట్రక్చర్ ఉండాలని అంటే లైక్ బిల్డింగ్స్ గాని అలా వచ్చేసి బిల్డింగ్స్ అలా చూసుకుంటే మనం వచ్చేసి ఎర్త్‌క్వేక్ రెసిస్టెన్స్ కన్‌స్ట్రక్షన్ ఉండాలండి మనకు. అంటే ఎర్త్‌క్వేక్‌ని బేర్ చేయగలగాలి. బేర్ చేయగలగాలన్నమాట ఇది ఎర్త్‌క్వేక్‌ని. అలాంటి కన్‌స్ట్రక్షన్ తీసుకురావాలి. అలా అన్నమాట. ఇదొకటి స్ట్రక్చర్‌లో చూస్తున్నాం మనం వచ్చేసి బిల్డింగ్ కోడ్స్ గాని అలాగే వచ్చేసి మన రెగ్యులర్‌గా వచ్చేసి లైక్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు ఏం చేయాలంటే బిల్డింగ్స్ అన్ని చెకింగ్ చేస్తున్నారు. అంటే రివ్యూస్ చేస్తుండాలి. ఏ బిల్డింగ్ అయినా ఎర్త్‌క్వేక్ ప్రోన్ జోన్ ఏరియాలో ఉందా? ఆ బిల్డింగ్‌ని అక్కడి నుంచి వెకేట్ చేపించి లైక్ ఇంకో చోట షిఫ్ట్ అవ్వడం గాని అలా చేయాలన్నమాట. అలా అన్నమాట. ఇది మేజర్ ఫస్ట్ పిల్లర్ అండి. సెకండ్ పిల్లర్ మనం చూసుకుంటే వచ్చేసండి సెలెక్టివ్ సీస్మిక్ సెలెక్టివ్ సీస్మిక్ స్ట్రెంగ్త్ స్ట్రెంథెనింగ్ అండ్ సీస్మిక్ రెట్రో ఫిట్టింగ్ అండి. ఓకే. దీంట్లో ఏం జరుగుతుందంటే అండి మనం చూసుకుంటే మన డేటా చూస్తే అప్రాక్స్ అండి నేను చెప్పేది. అప్రాక్స్ 12 క్రోర్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో 12 క్రోర్ బిల్డింగ్స్ వచ్చేసి ఏమున్నాయంటే ఇన్ సీస్మిక్ జోన్ ఏరియాలో ఉన్నాయండి. లైక్ మనం చూసుకుంటే మన జోన్స్ చెప్పాం కదండి. జోన్ 1, 2, 3, 4 అలా వచ్చి జోన్ 3, 4 అండ్ 5లో
ఉన్నాయండి. మెజారిటీ బిల్డింగ్ 12 క్రోర్ బిల్డింగ్స్ అంటే చూసుకోండి ఇంక మీరు. 12 క్రోర్ బిల్డింగ్స్ ఏడ ఉన్నాయంటే జోన్ 3, జోన్ 4, జోన్ 5లో ఉన్నాయి మన ఇండియాలో. ఇలా సిస్మిక్ జోన్ ఏరియాలో బిల్డింగ్ అవ్వడం వల్ల ఏంటండి ఉపయోగం? వల్ల ఎలా తిరిగి యాక్టివేట్ కావడం అక్కరైతే ఏమైతదంటే డిజాస్టర్ జరిగితే కూలిపోతాయండి. అలాగే దీనివల్ల ఏమైతుంది పీపుల్ లాస్ జరుగుతుంది, ఎకనామికల్ లాస్ జరుగుతుంది. అలా అన్నమాట. అండ్ దెన్ ఓకే అండి. స్మాల్ డిస్టర్బెన్స్ కొంచెం ఓకే. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ చూసుకుంటే మనం వచ్చేసి రెగ్యులేషన్. రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండి. ఎన్ఫోర్స్మెంట్ దీంట్లో ఏం జరుగుతుందంటే అండి లైక్ ఇందాక నేను చెప్పిందండి ఏడైతే ఇక సిడిఏ ఉందో లైక్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చెకింగ్ చేయడం అంటే రెగ్యులేషన్స్ చేంజ్ చేయడం పర్ఫెక్ట్ గా అంటే టైం టు టైం రెగ్యులేషన్స్ చేంజ్ అవ్వడం కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేయడం కానీ అంటే పర్టికులర్ బిల్డింగ్ యొక్క అప్రూవల్స్ అంటే ప్లాన్స్ ని ఎలా అప్రూవ్ చేయగలగాలి వాటికి రెసిస్టెన్స్ ఉందా లేదా అంటే ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ ఉందా లేదా ఆ ఆ ప్లానింగ్ అంటే ఆ డిజైన్ లో బిల్డింగ్స్ తయారవుతున్నాయా లేదా అలా చూస్తున్నాను. ఓకే సబ్జెక్ట్ లో ఇది నా ఫస్ట్ ఇయర్ అండి సో కొంచెం ఓకే సఫర్ అవుతున్నాను ఓకే లైక్ అలాగే ఉంది ఎలాగో చెప్పడానికి ఇట్స్ ఓకే అండి నో ఇష్యూస్ అండ్ మనం చూసుకుంటే ఫోర్త్ వన్ అండి ఫోర్త్ వన్ చూసుకుంటే అవేర్నెస్ ప్రిపేర్నెస్ అండి అవేర్నెస్ అవేర్నెస్ ప్రిపేర్ చేయడం అంటే ప్రజల్లో మనం ఏం చేయాలంటే పీపుల్లో ఏం చేయాలంటే మనం వచ్చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే లైక్ ఎర్త్క్వేక్ వస్తే ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ పోల్స్ ఉన్నాయి కరెంట్ పోల్స్ ఉన్నాయి వీటి పక్కన నిలబడద్దండి అని చెప్పడం కానీ ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే లైక్ కార్లో ఉన్నారు ఓకే కార్లోనే ఉండండి బయటికి రావద్దండి అని చెప్పడం కానీ లైక్ ప్లేన్ ఏరియాకి దూరంగా వెళ్ళిపోండి అంటే బిల్డింగ్స్ కి దూరంగా ఉండడం కానీ అలా అనమాట అని అవేర్నెస్ చెప్పారండి జనాల్లో అవేర్నెస్ చెప్పారు ఒక ఇంట్లో ఉన్నారు ఒక టేబుల్ ఉంది టేబుల్ కిందికి దాక్కోవడం టేబుల్ కిందికి దాక్కోండి అలా అనమాట ఇలాంటివన్నీ అవేర్నెస్ జనరేట్ చేయాలండి ఎర్త్క్వేక్కి అవేర్నెస్ ఇలా జనరేట్ చేస్తాం అనమాట అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే మనం వచ్చేసి కెపాసిటీ అండి కెపాసిటీ డెవలప్మెంట్ అంటే మనం వచ్చేసి మనకు అంటే ఏం చేయాలంటే మనం వచ్చేసి ఎడ్యుకేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ చెప్తున్నారో ఆ ఎడ్యుకేషన్లోనే ఎర్త్క్వేక్ గురించి చెప్పాలి అంటే ఎర్త్క్వేక్ అంటే ఏంటి వాడిని ఎలా మేనేజ్ చేయగలం ఎలా మిటిగేట్ చేయగలం ఇంపాక్ట్ని ఎలా తగ్గించగలం ఓకే వాటి మీద అంటే అలాగే వచ్చేసి ఎవరైతే లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది కదండి నేషనల్ డిజాస్టర్ రిసోర్స్ ఫోర్సెస్ ఓకే ఇలాంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ ఇవన్నీ ఉంటాయి కానీ ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి కానీ వీటన్నిటికీ సరైన ట్రైనింగ్ రావడం ట్రైనింగ్ రావాలంటే ఏం చేయాలండి ట్రైనింగ్ అకాడమీస్ కరెక్ట్గా ఉండాలి ట్రైనింగ్ అకాడమీస్ పెంచడం ఓకే ఇలా ఇవన్నీ ఎడ్యుకేషన్ పరంగా వస్తాయి లైక్ కెపాసిటీని బిల్డ్ చేస్తాం కెపాసిటీ బిల్డింగ్ ఓకే కెపాసిటీ డెవలప్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండి ఇంకా ఫైనల్ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఏవైతే ఎమర్జెన్సీ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ అందుబాటులో తేవడం కానీ ఒకవేళ పర్టికులర్ డిస్టిక్ లో వచ్చేసి ఎర్త్క్వేక్ వచ్చిందంటే పర్టికులర్ నా ప్లేస్ లో ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఎమర్జెన్సీ వెహికల్స్ ఎమర్జెన్సీ కావాల్సిన అన్ని ఆ సిచ్యువేషన్ విత్ ఇన్ ది టైం వెళ్ళిపోవాలంటే లైక్ మనకు డిస్టిక్ లో లైక్ ఎర్త్క్వేక్ వచ్చింది అనుకుంటే ఇంకో డిస్టిక్ లో ఉండే అంటే ఏవైతే ఖాళీ ఉండే లైక్ ఎమర్జెన్సీ వెహికల్స్ కావచ్చు ఫైర్ ఇంజిన్స్ కావచ్చు అని మనం పంపించాలండి అంటే పర్టికులర్ పక్క డిస్టిక్ ఒక డిఎం కి మనం చెప్పి లేకపోతే వాళ్ళే మనం అంటే అడిగి ఇలా మా దాంట్లో ఎత్తుకేకి వచ్చింది మాకు సోర్సెస్ అంటే కావాలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కావాలనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి అంటే మనం అడగాల్సిన అవసరం లేదు హ్యుమానిటీ పరంగా ప్రతి ఒక్కరు ఇస్తారు అనమాట ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత అలా అనమాట ఎమర్జెన్సీ ఫోర్సెస్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి ఓకే ఈ 6 స్టెప్స్ మేజర్ స్టెప్స్ అండి ఓకే అండి ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ చూస్తాం ఓకే ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతుంది నేను చెప్పాను కదండి అంటే రాను రాను లాంగ్ ఉంటాయి అన్నమాట వీడియోస్ సబ్జెక్టులు కాబట్టి ఓకే నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇనిషియేటివ్స్ మాట్లాడతామండి ఇనిషియేటివ్స్ చూసుకుంటే మనం వచ్చేసి లైక్ నేషనల్ ఎర్త్క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అండి ఓకే నేషనల్ ఎర్త్క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చారండి మన ఇండియాలోనే తెచ్చారు ఇది ఈ పర్టికులర్ తెచ్చారు ఓకే ఈ ప్రాజెక్ట్ ఏం లేదండి ఏంటంటే ఇది ఒక మెయిన్ ఏమంటే స్ట్రెంథనింగ్ స్ట్రక్చరల్ అండ్ నాన్ స్ట్రక్చరల్ ఎర్త్క్వేక్ మిటిగేషన్ ఎఫర్ట్స్ అండ్ రిడ్యూసింగ్ ది వల్నరబిలిటీ ఇన్ ది హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ అండి
ఏవైతే హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ వచ్చేసి స్ట్రక్చరల్, నాన్ స్ట్రక్చరల్ ఏవైతే ఎర్త్‌క్వేక్ మిటిగేషన్ ఉంటాయో దాన్ని మిటిగేట్ చేయడం అంటే ఎర్త్‌క్వేక్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో దాన్ని ఇంపాక్ట్ తగ్గియడం అండి. ఇది ఈ స్కీమ్ యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశ్యమే అదనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే డిజిటల్ పరంగా చూసుకుంటే మనం వచ్చేసి ఇండియా క్వేక్ యాప్ ఉందండి. లైక్ మనం చూసుకుంటే ఇండియా క్వేక్ యాప్ ఉందండి. దీంట్లో ఏంటంటే అండి ఎప్పుడైతే ఎర్త్‌క్వేక్ అవుతుందో లైక్ ఇది ఎలా పనిచేస్తదంటే లైక్ లొకేషన్ పరంగా అలాగే లొకేషన్‌ని అంటే మీ లొకేషన్ ఆన్ పెట్టుకోవాలి మీరు. లొకేషన్ ఆన్ పెట్టుకుంటే అలాగే టైమ్, మాగ్నిట్యూడ్ దీన్ని బట్టి వచ్చేసి పీపుల్‌కి అలర్ట్ జారీ చేస్తుందండి. అలర్ట్ వచ్చేసి ఈ యాప్ ద్వారా అలర్ట్ అనేది వస్తుందండి. లైక్ మీ ప్లేస్‌లో వచ్చేసి ఎర్త్‌క్వేక్ రాబోతుంది. ఎర్త్‌క్వేక్ రెడీగా ఉంది. సో, ఇలా అంటే దీని ఒక మాగ్నిట్యూడ్ ఉంటదంటే మనం చూసుకుంటే ఇప్పుడొచ్చేసి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఈ సిట్యుయేషన్‌లో ఆంధ్ర, బీహార్ బార్డర్ కోస్టల్ ఏరియాలో వచ్చేసి ఎర్త్‌క్వేక్ రాబోతుంది అనుకుంటే మనం వచ్చేసి మనకు అర్థం అవ్వదండి. లైక్ మాగ్నిట్యూడ్ పరంగా అలాగే వచ్చేసి మన ఉండే టెక్టానిక్ లోపల ఉండే టెక్టానిక్ మూవ్‌మెంట్స్ ద్వారా వచ్చేసి సిస్మిక్ వేవ్స్ యాడ జనరేట్ అవుతున్నాయి. అంటే మనం కనుక్కోలేం గానీ అట్‌లీస్ట్ మనకు ఓ అవగాహన వస్తుందండి. లైక్ అట్‌లీస్ట్ అదే ఏదో కొంచెం చిన్న చేంజ్ రావడం, అది చిన్న చేంజ్ కానరావడం అలా అంటే ఎంఎం స్కేల్‌లో మనకు కానొస్తుందండి. లైక్ చిన్న చేంజ్ సడెన్ రీడింగ్ చేంజ్ అలా వచ్చినప్పుడు వచ్చేసి ఓకే. వస్తుందన్నమాట. ఆ లొకేషన్ అండ్ ద ఆ లొకేషన్, టైము, మాగ్నిట్యూడ్ ప్రకారంగా వచ్చేసి ఎర్త్‌క్వేక్ జోన్‌కి వచ్చేసి క్వేక్ యాప్, ఇండియా క్వేక్ యాప్ ద్వారా వచ్చేసి మీ ఫోన్‌లోకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. లైక్ ఇది వచ్చేసి అవేర్‌నెస్ జనరేట్ చేయడం స్టార్టింగ్‌లోనే. ఆ సిట్యుయేషన్ అంటే మీరు ఆ సిట్యుయేషన్ అంటే ఆ ప్లేస్‌ని వచ్చేసి వెకేట్ చేయాలి త్వరగా అనేసి. ఓకే అండి. సో, ఇలా అన్నమాట. ఇలా మనం వచ్చేసి ఓకే అండి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు టాపిక్ చెప్పానన్నమాట అండి. ఇప్పుడు మనం బ్రీఫ్‌గా చూద్దామండి ఫస్ట్. ఎర్త్‌క్వేక్ అంటే ఏం లేదండి. మనం చూసుకుంటే ఎర్త్‌క్వేక్ అంటే ఏం లేదు. ఇది మనం అనుకుంటే ఎర్త్ అనుకుంటే సర్ఫేస్ అనుకుంటే దీని లోపల టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్‌లో వచ్చేసి ఏవైతే ఇలా పోతూ క్రాష్ అవ్వడం గాని, లేకపోతే వీటి మీద పక్క పారడం వల్ల సీస్మిక్ వేవ్స్ జనరేట్ అయ్యి, ఈ వేవ్స్ పైపై ఎప్పుడైతే ఎర్త్‌ని చెక్ చేస్తారో, ఆ ఎర్త్‌లో వచ్చేసి లైక్ ఎర్త్‌క్వేక్ రావడం జరుగుతుందండి. లైక్ ఎర్త్ సర్ఫేస్ మీద. ఆ ఎర్త్ సర్ఫేస్ మీద ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉందంటే ఇది కొలాప్స్ అవ్వడం అలా జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఉందనుకుంటే ఇది మైనర్ డ్యామేజెస్ ఉంటే ఏం చేస్తారంటే దీన్ని రెట్రోఫిట్టింగ్ చేస్తామండి మనం. రెట్రోఫిట్టింగ్ చేస్తాం. రెట్రోఫిట్టింగ్ చేసి ఎందుకంటే అండి ఇది ప్రైమరీ సోర్స్ అండి. ప్రైమరీ సోర్స్ అంటే పీపుల్ ఎవరైతే ఇక్కడ ఎర్త్‌క్వేక్ ద్వారా సఫర్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సింది ఇక్కడే అండి. ఫాస్ట్‌గా ఎవరైతే ఎమర్జెన్సీ కావాలో వాళ్ళకి ఇక్కడే కదండీ చేయాల్సింది. కాబట్టి నేను రెట్రోఫిట్టింగ్ అంటే ఏడైతే డ్యామేజ్ ఉందో వాటిని పూడ్చి, వాటిని రిజాల్వ్ చేసి వితిన్ లెస్ టైమ్‌లో రిజాల్వ్ చేసి ఫస్ట్ ట్రీట్మెంట్ జరగాలండి. పీపుల్‌ని సేవ్ చేయాలి మనం. సేవ్ చేసి ఆ తర్వాత హాస్పిటల్ షిఫ్టింగ్ అనేది చూస్తాం. అలా అన్నమాట. ఇది ఎర్త్‌క్వేక్ ఇలా వస్తుందన్నమాట. దీనికంటూ మనకు కావాల్సింది ఏంటి ఎర్లీ అవేర్‌నెస్ సిస్టమ్ కావాలి మనకు. ఓకే. ఎర్లీ అవేర్‌నెస్ ఎవరికి ఎలా ఉంటుందంటే ఎలా అంటే ఎంత ఫాస్ట్‌గా ఉంటే అంత ఫాస్ట్‌గా వచ్చి మనం వచ్చేసి ఇంపాక్ట్ ఏం చేయగలం అంటే తగ్గియగలం. అంటే పర్టిక్యులర్ ప్లేస్‌లో వచ్చేసి ఎర్త్‌క్వేక్ వస్తుందంటే మనం వాటి ఇంపాక్ట్‌ని తగ్గియాలండి. ఓకే. ఇంపాక్ట్ ఎలా తగ్గించాలంటే మనకు తెలిసిందండి. లైక్ ఎర్లీ అవేర్‌నెస్ సిస్టమ్ ద్వారా లైక్ ఇండియా క్వేక్ యాప్ ద్వారా నేను చెప్పినట్టు మనకంటూ లొకేషన్ దాన్ని బట్టి మనకొచ్చేసి అలర్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే అండి పర్టిక్యులర్ ప్లేస్‌లో వచ్చేసి పీపుల్‌ని వెకేట్ చేపియాలండి. పీపుల్‌ని వెకేట్ చేపియడం గాని, ఆ బిల్డింగ్స్ నుంచి బయటికి తేపడం గాని, ఫస్ట్ బిల్డింగ్స్ నుంచి బయటికి తేవడం గాని, అండ్ దెన్ కార్లలో అంటే సేఫ్‌గా ఫస్ట్ కార్‌లోనే కూర్చోవడం. ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర ఉంటే దీని నుంచి దూరంగా వెళ్ళిపోవడం గాని, అండ్ ప్లెయిన్ ఏరియాస్‌లో ఉండడం గాని, లైక్ ఏదైనా బిల్డింగ్ అయితే ఏమైతదండి పక్కా పడదు గాని. సో, ఇక్కడ కొంచెం సేఫ్‌గా ఉండడం గాని, అలా అన్నమాట. ఇయన్నీ వచ్చేసి జాగ్రత్తలండి. ఓకే. అలా అన్నమాట. ఇది మనం ఇప్పుడు ఏం చేసామంటే ఎర్త్‌క్వేక్ గురించి డిస్కస్ చేసామండి. ఎర్త్‌క్వేక్ ఎలా జనరేట్ అవుతుందని చూసి ఇది ప్రొసీజర్ అండి. ఓకే. ఇది ప్రొసీజర్ ఎలా జనరేట్ అవుతుందంటే, దీనికి సంబంధించిన ఎర్లీ అవేర్‌నెస్ సిస్టమ్స్ దీని మీద లైక్ మనం నేను చెప్పిన అవి చూసే కదండీ. లైక్ ఇది ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఎర్త్‌క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ దేనికండి మెయిన్ ఏంటంటే మన స్ట్రక్చర్‌ని గాని, నాన్ స్ట్రక్చరల్ అంటే ఎర్త్‌క్వేక్ అయినప్పుడు ఆ లాస్‌ని మిటిగేట్ చేయడం అండి. ఇంపాక్ట్‌ని తగ్గియడం అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండియా క్వేక్ కాకండి. ఇవి 2 గుర్తుపెట్టుకోండి మెయిన్. ఇనిషియేటివ్స్ ఏంటంటే నేషనల్ ఎర్త్‌క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి. అండ్ దెన్ వచ్చేసి ఇండియా క్వేక్ యాప్ ఒకటి. ఈ 2 వచ్చేసి రిస్క్‌ని తగ్గియడం అంటే ఇంపాక్ట్‌ని తగ్గియడం కోసం మనం తేవడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటండి ఇప్పుడు మనం కంటిన్యూ చేయాలంటే చేయొచ్చండి. ఇప్పుడు ఏం లేదండి. అదే ఎర్త్‌క్వేక్ వచ్చేసి మనం చూసుకుంటే ఇదే ఎర్త్‌క్వేక్ వాటర్ అనుకుంటే వాటర్‌లో ఇదే ఎర్త్‌క్వేక్ సంభవిస్తే అంటే టెక్టానిక్ ప్లేట్స్, సీస్మిక్ వేవ్స్ రావడం వల్ల ఈడ వాటర్ ఉందండి సర్ఫేస్ మీద.
ఆడ జరిగితే ఏమవుతుందండి? ఏం లేదండి, సునామీ జనరేట్. ఇక్కడ సడన్ చేంజ్ రావడం వల్ల ఏమవుతుందంటే వేవ్స్ వచ్చేసి జనరేట్ అవుతాయి. వేవ్స్ పెద్ద పెద్ద వేవ్స్ రావడం జరుగుతుంది. ఓకే అండి. ఇలా వచ్చి సునామీ రావడం జరుగుతుంది కోస్టల్ ఏరియా అనుకుంటే. ఇప్పుడు దీని మీద మనకు వచ్చేసి దీని కంటిన్యూ అయ్యిందంటే సునామీ అండి. సునామీ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ అనేది సునామీ మీద మనం చేస్తాం. నెక్స్ట్ న్యాచురల్ డిజాస్టర్ అనేది సునామీ మీద మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో ఎర్త్‌క్వేక్ మాక్సిమం అర్థమైందనుకుంటున్నాను. నేను నాకు తెలిసినంతవరకు నేను ఓకే. నా ఎఫర్ట్ అయితే నేను ఇచ్చాను. బట్ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం సరిగ్గా చెప్పలేదని నాకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ట్రై చేస్తానన్నమాట. ఓకే అండి. ఓకే అండి. సునామీ గురించి డిస్కస్ చేద్దామంటే ఓకే అండి. ఇప్పటికే 50 మినిట్స్ వీడియో అయిపోయిందన్నమాట. 50 మినిట్స్ అయింది వీడియో. ఓకే. నో ఇష్యూస్. నెక్స్ట్ వీడియోలో సునామీ గురించి డిస్కస్ చేద్దాం. ఎర్త్‌క్వేక్ అయితే అర్థమైందని అనుకుంటానండి. దీని తర్వాత మనం వచ్చేసి ఎర్త్‌క్వేక్ గురించి మాట్లాడతామండి. ఓకే. సారీ, ఎర్త్‌క్వేక్ అయిపోయింది. సునామీ గురించి మాట్లాడతాం. అలాగే మనం వచ్చేసి సునామీ, ఓకే, నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్, అండ్ దెన్ ఏమైనా ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్, అండ్ దెన్ ఇంకేమున్నాయండి లైక్ ఫైర్ యాక్సిడెంట్స్, లైక్ ఫారెస్ట్ ఫైర్ అనుకోండి, ఫారెస్ట్ ఫైర్. ఇంకేమున్నాయండి? ఫారెస్ట్ ఫైర్, డ్రాట్స్, కరువు, డ్రాట్స్, హీట్ వేవ్స్, క్లైమేట్ రిఫ్యూజీ, మనం చూసుకుంటే మ్యాన్ మేడ్ కాడికి వచ్చేసరికి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చూడొచ్చండి. మ్యాన్ మేడ్ లైక్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, ఆయిల్ స్పిల్ ఇన్ సీ. ఇంకేమున్నాయండి? ఆయిల్ స్పిల్ ఇన్ సీ లైక్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, రేడియో కెమికల్ డిజాస్టర్స్. అండ్ మనం ఈ డిజాస్టర్స్ అని చూసిన తర్వాత మనం ఇంకేం చేస్తామంటే యా డిజాస్టర్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ గురించి చూస్తామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం లాస్ట్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే అండి. మనం ఇప్పుడు మనకి ఏదైనా డిజాస్టర్ జరిగిందంటే ఏం లేదండి, డిజాస్టర్ ఏంటి? డిజాస్టర్ వల్ల పీపుల్ అంటే మన డిస్ట్రిక్ట్ ప్రజలు ఏ రకంగా అంటే ఇంపాక్ట్ అవ్వచ్చు. ఈ ఇంపాక్ట్ ఏ రకంగా ఇంపాక్ట్ అవ్వచ్చు, ఈ ఇంపాక్ట్ ని మనం వచ్చేసి ఎలా తగ్గియచ్చు, వీటి మీద స్కీమ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా యూజ్ అవుతాయి. ఓకే. ఇనిషియేటివ్స్ అంటే అదే అండి, ఇనిషియేటివ్స్ స్కీమ్స్ అండి. ఇది ఒక రకంగా స్కీమ్స్ అని చెప్పొచ్చు, ఇనిషియేటివ్స్. ఓకే అండి. డిజాస్టర్ ఏంటంటే దాని ప్రొసీజర్ ఎలా అక్కర్ అవుతుంది, ఏ ఏరియాస్ ప్రోన్ జోన్ ఏరియాలో ఉన్నాయి, ఎలా సేవ్ చేయొచ్చు, వీటికి సంబంధించిన అంటే ఎస్డిఆర్ఎఫ్ కోర్సెస్ సరిపోతాయా లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ దింపాలా. లైక్ ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మనం దింపచ్చు. లైక్ ఎస్డిఆర్ఎఫ్ లో చేతులు అవ్వట్లేదు అంటే ఇంపాక్ట్ చాలా డిజాస్టర్ చాలా పెద్దది అనుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్స్ మనం రిక్వెస్ట్ పెట్టచ్చండి. లైక్ మా చేతులు అంటే మా చేత కావట్లేదు, సో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ ఫోర్సెస్ అనే వాళ్ళకి కావాలి కాబట్టి సో వాళ్ళు వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు. వాటిని మనం లీడ్ చేయాలి. లైక్ ఎలా అనమాట, ఏ సిచ్యువేషన్ ఎన్డీఆర్ఎఫ్ తిప్పుతాం, ఏ సిచ్యువేషన్ ఎన్డీఆర్ఎఫ్ తిప్పుతాం అని మనం నెక్స్ట్ చూస్తాం. ఇవన్నీ ఓవర్ వ్యూ అండి. నెక్స్ట్ వచ్చేదాన్ని నేను వచ్చేసి ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట. ఓవర్ వ్యూ వచ్చేసి సునామీ చూస్తాం, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్, ఫారెస్ట్ ఫైర్ యాక్సిడెంట్స్, హీట్ వేవ్స్, క్లైమేట్ రిఫ్యూజీ, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, ఆయిల్ స్పిల్ ఇన్ సీ, రేడియో కెమికల్ డిజాస్టర్స్, చాలా ఉన్నాయండి. ఓకే అండి. 10 days లో మనం 10 క్లాసెస్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అవుతుందండి. దీని తర్వాత మనం హిస్టరీ పోతామండి. హిస్టరీ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పాలిటీ ఉందండి, ఇంకా ఎకానమీ, జియోగ్రఫీ. ఫస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకంటే అది చిన్నది కాబట్టి మనం ఫాస్ట్ కంప్లీట్ చేసి మనకంటూ ఒక మోటివేషన్ వస్తుంది. లైక్ ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకుంటేనే ఓకే, ఒక సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకోటి మొదలెట్టొచ్చని పాజిటివ్ థాట్ మనం హిస్టరీ పోతుంది. ఎందుకంటే హిస్టరీ అనేది కొంచెం బ్రాడ్ సబ్జెక్ట్ అది.
ఇన్ డెప్త్ చాలా ఉంటదనమాట. సో, చాలా టైం తీసుకుంటదనమాట. ఫస్ట్ టైం తీసుకునే సబ్జెక్ట్ తీసుకుంటే చాలా మందికి బోర్ కొడుతుంది. లైక్ నాకు కూడా బోర్ కొడుతుంది. సో, ఫస్ట్ ఒక చిన్న సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ అయిపోతేనే మనకుండా ఒక మోటివేషన్ వస్తది. సో, నేను ఇప్పుడు చేసేది రివిజనే కాబట్టి, సో, ఫస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రివిజన్ అయిపోతది. హిస్టరీ పోతాను. సో, మీరు నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ అయిపోయిందంటే మీకు మోటివేషన్ లైక్ హిస్టరీ చేయొచ్చు, లైక్ తర్వాత పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. ఈ 4 సబ్జెక్ట్స్ అంటే కొంచెం బ్రాడ్ సబ్జెక్ట్స్ అండి. లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్ సెక్యూరిటీ అంటే చాలా చిన్న సబ్జెక్ట్. లైక్ 10 డేస్ ఈచ్ వచ్చేసి 10 డేస్‌లో అయిపోవచ్చండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎథిక్స్ చూసుకుంటే, ఎథిక్స్ కూడా చాలా బ్రాడ్ సబ్జెక్ట్. ఇది కూడా చాలా టైం పడుతుందన్నమాట. సో, ఓకే అండి. ఈ రోజుకైతే ఎర్త్‌క్వేక్ గురించి మనం చూసామన్నమాట. సో, నెక్స్ట్ మనం ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ అన్ని చూస్తాం. ఓకే. థాంక్ యూ అండి. ఓకే.